ఈ వీడియోలో నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నా అనమాట. అదేంటంటే ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికి వార్ 2 సినిమాలు నటిస్తా ఉన్నారు. అలాగే ప్రశాంత్ నీల్ గారి సినిమాలో కూడా చేస్తా ఉన్నారు. ఆ రెండు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. తర్వాత ఒకదాని తర్వాత రిలీజ్ అవుతాయి అనమాట. అయితే ఇప్పుడు ఆయన జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ గారితో ఒక సినిమా ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అది కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ లో. ఈ సినిమా లార్జ్ స్కేల్ లో ఉండబోతుందంట. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ మామూలుగా లేదు ప్రస్తుతానికి. అయితే మాత్రం దేవరా సినిమా కూడా కొంచెం అలా ఇలా ఉన్నా సరే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ మీద ఆ సినిమా ఆడింది. అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఆయన నెల్సన్ గారితో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. పైగా నెల్సన్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లాంటి మాస్ హీరోని డీల్ చేశారు. మరి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో డీల్ చేస్తారో చూసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రస్తుతానికి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఆయన రేంజ్ పెంచుకుంటా ఉన్నారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం అసలు చెప్పవసరం లేదు. ఆయన పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నంత సేపు కూడా మనకి రక్తం మరిగిపోతా ఉంటది అనమాట. అంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాంటి ఆయన ఇలా కొత్త కొత్త డైరెక్టర్ల చేతిలో పడి కొత్త కొత్త కథలు చేస్తా ఆయన ఇమేజ్ ని ఇంకా ఇంకా పెంచుకుంటా ఉన్నారు. ఈ సినిమా కూడా ఆయనకి ఇంకో పెద్ద ప్లస్ అయిద్దని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నెల్సన్ గారు అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా తీస్తారు మూవీస్. అటు మాస్ ఉంటది, ఇటు క్లాస్ ఉంటది. చాలా సెటిల్ గా ఉంటాయి ఆయన సినిమాలన్నీ కూడా. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి రజనీకాంత్ గారితో జైలర్ 2 సినిమా చేస్తా ఉన్నారన్నమాట. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో చేయబోయే సినిమా పట్టాలెక్కిద్దని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఈ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలని మన అభిమానులందరికి కూడా పండగలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.